హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మెయిన్ రీజన్ ఏంటంటే లాంగ్ వీడియో చేస్తున్నాం యూట్యూబ్‌లో. నిన్న ఒక వీడియో షూట్ చేసుకొచ్చాను వాటర్ ఫాల్స్. అది మా ఊరు పక్కనే 2 కేఎం రేషియో. ఇక్కడ నుంచి 1 ½ కేఎం ఉంటది. చాలా బాగుంటది వాటర్ ఫాల్స్ అయితే మీరు చూడాల్సిందే. మన యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకు మన యూట్యూబ్‌లో అయితే లాంగ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ వీడియో. కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. కొంచెం మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దయచేసి. ఎందుకంటే ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. హిడెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. కొంచెం లేట్ అవ్వచ్చు. కాకపోతే మంచి అవుట్‌పుట్‌తో వస్తాను. మంచి వీడియోస్ ఉన్నాయి. అవి వచ్చినప్పుడల్లా నేను వీడియో తీసి మీకు తప్పకుండా మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ వీడియో అయితే చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక అయితే మన గ్యాంగ్‌తో కలిసి స్టార్ట్ అయిపోయాం. ఇక చూడండి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. మన కోసం వెయిట్ చేస్తున్నారు. మన హీరోలతో అయితే కలిసి ఇంకా లొకేషన్‌కి చేరుకుందామని స్టార్ట్ అయిపోయాం. ఈ రోడ్ చాలా బాగుంటుంది. ఇంకా వర్షం పడిందంటే రోడ్డు క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కూలిపోయింది. కొత్త బ్రిడ్జ్ కట్టారు ఇక్కడ. ఈ రూట్ నుంచి మనం అయితే ఇక్కడ నుంచి స్ట్రైట్‌గా ఇంకొక 2 కేఎం వెళ్తే మనం లొకేషన్‌కి అయితే రీచ్ అవుతాం. ఇంకా అక్కడ నుంచి ఇంకో 1 ½ కేఎం వెళ్ళాలి. ఈ స్కూల్ ఏమించి నేను 6th to 10th చదువుకున్న స్కూల్ అండి ఇది. ఇక్కడ నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. చాలానే ఇచ్చాయి. చాలా బాగా చెప్పేవాళ్ళు కూడా. స్టాఫ్ కూడా చాలా మంచోళ్ళు సార్స్. ఈ స్కూల్‌లో మెమోరీస్ మామూలుగా లేవు మాకు. అద్భుతం, అమోఘం. మేము చేసిన చెత్త పనులన్నీ చేసాం. చేయాల్సినవన్నీనా. ఈవినింగ్ స్కూల్ అయిపోగానే ఇటువైపే వచ్చేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఇటువైపు తేన్లనేది చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఎక్కువ తిన్నాం. ఇంకా ఊరు దగ్గరికి రాగానే వీళ్ళు చూడండి ఎప్పుడే సంతకెళ్ళిపోతున్నారు పొద్దున్నే. ఏరా కొట్టోడా? ఆ పొట్టోడిని అమ్మ కొట్టినట్టుంది. ఆడు రోడ్ మీదకి వచ్చేసి దొర్లుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇదే లొకేషన్. ఇక్కడైతే బైకులు పార్క్ చేసి మనం ఇక్కడ నుంచి అయితే వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది 1 ½ కేఎం. ఈ రూట్ చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. మనుషులు అయితే వెళ్ళడానికి కూడా సరిపోదు. చాలా చిన్నగా ఉంది. మనకు అలవాటు కాబట్టి మనం ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. అలా వెళ్ళే కొద్దీ ఈ కొండ దగ్గర చూడండి చిన్న చిన్న గుడిసెలు అయితే కట్టుకుని ఉన్నారు. వర్షం కానీ ఏమైనా వచ్చినప్పుడు అక్కడైతే ఉండటానికి ఇవైతే కట్టుకున్నారంట వాళ్ళు. అలా నడుచుకుంటూ పైకెళ్తున్నాం. వీళ్ళప్పుడే చూడండి అలిసిపోయారు. ఇంకా సగం వరకు కూడా వెళ్ళలేదు. అప్పుడే అలిసిపోయారంట ఈళ్ళు. ఒక్కొక్కళ్ళ మొహాలు ఎండిపోయి వర్షంలో కూడా చెమటలొచ్చేసాయి. ఇవి తెలుసు కదా కాఫీ ప్లాంట్. కాఫీ ప్లాంట్‌కి ఇప్పుడే సీడ్స్ వచ్చినట్టున్నాయి. ఫస్ట్ ఏమించి గ్రీన్ కలర్‌లో ఉంటుంది. తర్వాత ఏమించి యెల్లోగా మారుతుంది. యెల్లో తర్వాత రెడ్‌గా ఉంటుంది. అవి రెడ్ ఇంకా పండలేదు. మీకు దీని గురించి పూర్తిగా ఒక వీడియో చేస్తాను. కాఫీ ప్లాంట్ గురించి, దాని సీడ్స్ గురించి. ఆ తర్వాత ఇక్కడ చూడండి టేకు చెట్లేశారు. తర్వాత ఏమించి పసుపు. చాలా బాగుంది పసుపు అయితే. ఈ ఏరియాలో చాలా బాగా పండిస్తున్నారు. మా అంత హైట్ ఉంది. ఇంకా అలా పైకి వెళ్తే మించి చూడండి పైన కూడా ఇంకా ఇల్లులున్నాయి. ఇక్కడ కూడా ఉంటున్నారు. ఒక 3 ఫ్యామిలీస్ వరకు ఉంటున్నారంట ఇక్కడ. ఇది చూడండి ఇక్కడ ఒక పొట్టోడు బయటకొస్తాడు. బయటికి రాగానే ఆడు చూసే చూపు చూడండి విచిత్రంగా చూస్తాడు. చూసినాక మా వోడైతే వాడి దగ్గరికెళ్ళాడు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. మేము వాటర్ ఫాల్స్కి వచ్చాము. మాది పక్కన కుజ్జలి. ఇవేంటో తెలుసా? దీన్ని జీరుగు చెట్టు అంటారండి. దీని నుంచి కళ్ళు వస్తుంది. కళ్ళు తాగి చిందులేస్తారు మా ఊళ్ళో అయితే. మనకు అలవాట్లేదు. వీళ్ళు చూడండి పాపం ఎక్కడి నుంచో వస్తున్నారు. చిన్న బాబుని ఎంటేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆవిడ. వీళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నన్ను వదిలేసి ఈ లొకేషన్కి దగ్గరికి వచ్చేసామంటే వాళ్ళు ఇప్పటి వరకు పడ్డ కష్టమంతా మర్చిపోయారు. ఒకసారి లొకేషన్ చేరుతున్నామంటే వాళ్ళ ఉత్సాహం చూడాలి. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయారో చూడండి. ఒక్కొక్కరికి చెమటలు పట్టేసాయి. తీరా లొకేషన్కి అయితే చేరిపోయాం అనమాట. ఇదే ఆ లొకేషను. ఏంటి షాక్ అయ్యారా? ఇది కాదండి ఇంకా పైన ఉంది. ఇంకొంచెం ట్రెక్కింగ్ చేయాలి. పైకి వెళ్ళాలన్నమాట. ఈ పైకి వెళ్ళే ప్రాసెస్‌లోనే చూడండి మా వోడు ఎన్ని స్టంట్లు వేసాడో. షూ వేసుకొని వచ్చాడు. జారిపోతుంది అసలు ఉండట్లేదు. చూడండి ఎలా కిందకి జారి జారి పడిపోతున్నాడు పాపం. ఈ చెట్టు చూసారా? కిందన ఒకలా ఉంది. పైన ఒకలా ఉంది. ఎప్పుడుదో తెలీదు. ఈ చెట్టు మాత్రం భయంకరంగా ఉంది. కిందన చాలా లావుగా ఉంది. పైన చూడండి చిన్న కొమ్మలతో ఉందన్నమాట. ఈ కొండ మీద గొట్టమేంట్రా నాయనా? ఇంకా లొకేషన్‌కి వచ్చేసామంటే చూడండి మా వాడు నన్ను ఆపేసాడు. మీరు ఆగండి నేను ఫోన్ తీస్తున్నాను. వీడియో తీసేంత వరకు రావద్దని. నాకు అసలే దోల ఆగదు. ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు చూపించేయాలని ఉంటది. ఇది చూడండి ఇదే వాటర్ ఫాల్స్ బాగుందా? బాగుంది కదా? అది కాదండి చూడండి ఇది వాటర్ ఫాల్స్. ఇంకా పైకి వెళ్ళిపోవాలి. మా వాడు చూడండి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాడు. ఇదే వాటర్ ఫాల్స్ అనమాట. అంటే ఇది ఉంటుంది కదా నువ్వు తెచ్చు మేము ఇలా ఉంటాం పడిపోద్ది నిమ్మకాయ చల్లుతాం. అది ఆన్లైన్ ఉంది. ఓకే 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 మొదలుపెట్టు తిరిగి
మొన్న మన ఇండియా వాళ్ళు కప్‌కి గెలిచారు కదా! మేము కూడా అలానే సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడొచ్చేసి. సరే అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా నేనైతే టైమ్ లాప్స్ ఆన్ చేసేసాను. ఇప్పుడు ఈళ్ళేం చేస్తారో చూద్దాం. చూడండి పిచ్చ ఫన్ ఉంటది. వాళ్ళందరూ చేస్తే నేను ఊరుకుంటానా? నేను కూడా ఎళ్లి 4 స్టెప్పులేసాను. చూడండి ఎవళ్ళకి నచ్చింది వాళ్ళే అనమాట. వాళ్ళకి తెలీదు మనమైతే కర్ర తీసుకొచ్చి కాసేపు గిటార్ వాయిచ్చాము. గిటార్ వాయిచ్చిన తర్వాత ఏం చేద్దాం అంటే కోయిల సాంగ్ ఏద్దామన్నారు. కోయిల పాటకు కూడా 2 స్టెప్పులేసినాక సరే ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉంటామని చెప్పి పైకెళ్దామని చెప్పాను. ఇక్కడ వరకైతే వస్తారు కానీ ఇక్కడ నుంచి పైకెళ్ళడానికి వే ఉండదు. అక్కడ రాయి నుంచి గెంతుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా వచ్చారంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలనమాట. మేమైతే ఏదోలా వెళ్ళిపోయాం. మాకు అలవాటు ఉంది కాబట్టి. చూడండి మా వాళ్ళైతే ఎలా వెళ్తున్నారు. వాళ్ళైతే గెంతగలరు. మేము గెంతుతున్నాం. కానీ లేడీస్‌తో వస్తే చాలా ఇబ్బంది పైకెళ్ళడానికి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వే అనేది చాలా జారుగా ఉంటుంది. మేమైతే ఏదోలాగా జాగ్రత్తగా సేఫ్‌గా అయితే వెళ్ళిపోయాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఈ లొకేషన్ కోసం మీరు తప్పకుండా నన్ను అడుగుతారని తెలుసు. కానీ నేను చెప్పకపోవడమే మంచిదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే లొకేషన్ ఇప్పుడు చెప్పాననే అనుకోండి ప్లాస్టిక్ కవర్స్ కానీ, బ్యాగ్స్ కానీ, బాటిల్స్ కానీ తీసుకొచ్చి ఇక్కడైతే పడేస్తారు. సో నేను అప్పుడే ఎక్స్‌ప్లోర్ చేయాలనుకోవట్లేదు లొకేషన్ పేరు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తా కదా! చెప్పా కదా! ఇంకా చేయాల్సింది చాలా ఉందని. అప్పుడైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. కానీ వచ్చిన తర్వాత మీరు ఏమైనా తీసుకొస్తే ఆ చెత్త ఉంటది కదా! అవి దయచేసి తీసుకెళ్ళిపోండి. ఇక్కడైతే పడేయొద్దు. ఇంకా మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసినాక మా వాడైతే 'షారుఖ్ ఖాన్' స్టెప్ ఏద్దాంరా అన్నాడు. సరేరా కుర్రోడా దానికేముందని చెప్పేసి మేమైతే కౌంట్ చేసుకొని 'తేరే బినా' అనుకుంటూ ఒక స్టెప్ అయితే ఏసేసామనమాట. సరే స్టెప్ ఏసినాక ఊరుకుంటారా మా వోళ్ళు. ఈ కోయిల పిచ్చి అయితే పోవట్లేదనమాట. సరే అని చెప్పి ఇటువైపే మించి 'మైకేల్ జాక్సన్' పూనాడు. ఇటువైపు ఆగుతాడా 'ప్రభుదేవ' పూనాడనమాట మా వోడికి. మనమేమైనా తక్కువ తిన్నామా? మనకైతే ఏకంగా 'చిరంజీవి' పూనేసాడనమాట. 'దాయి దాయి బామ' అనుకుంటా 2 స్టెప్పులేసాం. ఇక్కడ ఇటు చూడండి ఫుల్‌గా గెంతేసి అలిసిపోయి రాయి మీద హ్యాపీగా పడుకున్నాడు. ఇంకా అయిపోయింది కదా అని పైకెళ్దామనే లోపు చూడండి ఫుల్‌గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి అప్పుడే. ఇంకా ఫాస్ట్‌గా వీడియో రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఒక్కసారి వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే వినండి. చెవులకి ఎంత హాయిగా ఉంటుందో వినడానికి. ఇంకా అలా కొద్దిసేపటికే వర్షం అయితే ఇంకా ఎక్కువైంది. ఉరుములు కూడా ఉరుముతున్నాయని చెప్పి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. తీరా స్టార్ట్ అయ్యి వర్షం ఎండ్ అయ్యేసరికి చూడండి ఒక్కొక్కరు ఎలా ఉన్నాం అసల ఫుల్‌గా తడిచిపోయాం. ఇంకా అందరూ ఇంటికైతే సేఫ్‌గా రీచ్ అయిపోయాం. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇంకా బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఉంటా మరి బాయ్.